రోడ్ షో మొదలైంది. బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో సాగనుంది. మొత్తం 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. దీనికి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలంతా రోడ్డు పక్కన చేరి మోడీకి స్వాగతం పలుకుతున్నారు. రోడ్డుపై జరుగుతున్నటువంటి మార్గమంతా కూడా జనసంద్రంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా క్యూ కట్టారు ప్రజలు. ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ప్రధాని. ప్రస్తుతం మనం విజయవాడలో ప్రధాని రోడ్ షోను చూస్తున్నాము. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అడుగడుగునా కూడా ప్రజలు ఘన స్వాగతం పలుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లతో కలిసి ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్ నుంచి రోడ్ షో మొదలైంది. బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ రోడ్ షో సాగనుంది. ప్రస్తుతం అశేష జనవాహిని మధ్య ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇటు రోడ్డుకు ఇరువైపులా కూడా ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు. ప్రజలంతా కూడా రోడ్డు పక్కన చేరి మోడీకి స్వాగతం పలుకుతున్నారు. విజయవాడలో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్నారు. 3 పార్టీలకు సంబంధించి కూడా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో మొత్తం రోడ్ షో అంతా కూడా జనసాగరంగా కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి పీఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, చాలా అనూహ్య స్పందన కనిపిస్తూ ఉంది. అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ కావచ్చు, అలాగే రోడ్ షో జరుగుతున్న తీరు ఏ విధంగా ఉంది? మీరు చెప్పినట్లుగానే దేవి, అనూహ్య స్పందన, ఈ స్థాయిలో స్పందన వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ కదా. ఏదో ప్రధాని వస్తారు, బందర్ రోడ్ లో 1.5 కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహిస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నప్పటికీ ఇక్కడ సభ లాంటిది లేదు, ఆయన ప్రసంగాలు ఏది ఉండదు. కాబట్టి ఏదో నామకే వాస్తేగా వస్తున్నారనే చర్చ జరిగినప్పటికీ అనూహ్య స్పందన అయితే వచ్చింది చాలా స్పష్టంగా. ఇప్పుడు విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రోడ్ షోకి, ప్రధాని నిర్వహిస్తున్న ఈ రోడ్ షోకి ఈ స్థాయిలో జనస్పందన వస్తుందని, జనం ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతారని ఎవరు ఊహించని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో జనం వస్తారని అనుకుంటే ఇంకా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళమని తెలుగుదేశం పార్టీ వర్గాలు కావచ్చు, జనసేన వర్గాలు, బీజేపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దేవి. సో ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా భారీ ఎత్తున బారులు తీరిన ప్రజలు ప్రధాని రోడ్ షోకి, ప్రధానికి అభివాదం చేస్తూ ఆయనకి కేరింతలు కొడుతూ స్వాగతం పలుకుతున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన బీజేపీ అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగానే ఏపీలో కూడా ప్రధాని మొత్తం పర్యటనలు ప్లాన్ చేసుకుని ఫిక్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏ మిత్రపక్షాలుగా కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన ఈ సందర్భంలో ఏపీలో ప్రధాని కూడా ఏపీ విషయంలో కావచ్చు, ఏపీలో జరుగుతున్న ఎన్నికల విషయంలో కావచ్చు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకోవడం కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలు భాగస్వాములైన మిగిలిన పార్టీలు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ కూడా భారీ ఎత్తున వస్తున్న స్పందనను చూసి అక్కడ కూడా రోడ్ షోలను ప్లాన్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది. మరి కాసేపట్లో రోడ్ షో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహజంగా 1.5 కిలోమీటర్ జరిగే ఈ రోడ్ షోకి పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో రోడ్ షో బెంజ్ సర్కిల్ కి చేరుకుంది. సో ఈ క్రమంలో దాదాపు గంట సేపు షెడ్యూల్ ప్రకారం ఈ రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం ఈ రోడ్ షోకి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తిగా ప్రధాని రోడ్ షోకి ఈ స్థాయిలో అనూహ్య స్పందన
లభిస్తుందని చెప్పని ఎవరు ఊహించలేదు. బందర్ రోడ్డు జనసంద్రంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది దేవి. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ప్రధానికి ఇరువైపులా నుంచి సభకి తరలి వచ్చిన, రోడ్ షోకి తరలి వచ్చిన ప్రజలకు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభివాదం చేస్తూ ముందుకు సాగిన పరిస్థితి కనిపిస్తుంది. గంట సేపు ఈ రోడ్ షో నిర్వహించారు. సో ఇప్పుడే రోడ్ షో ముగిసింది. వీళ్ళందరూ కూడా వాహనం నుంచి కిందకు దిగారు. సో ఇప్పుడు ప్రధాని నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ప్రధాని కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించిన నేతలతో కూడా కరచలనం చేసి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి ప్రధాని ఉన్నారు. ప్రధానితో పాటు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ప్రధాని రోడ్ షోకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఎవరికి ఊహించిన నేపథ్యంలో ఇది ఒక విధంగా బందర్ రోడ్ లో జరిగిన ప్రధాని రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అని చెప్పచ్చు దేవి. పిఎంఆర్ చాలా పీక్ టైం ఇది. బందర్ రోడ్ అండ్ బెంచ్ సర్కిల్ అంతా కూడా ట్రాఫిక్ జామ్స్ ఉంటూ ఉంటాయి జనరల్గా. సో ఈ రోడ్ షో ద్వారా ఏమైనా రూట్ మ్యాప్ కానీ డైవర్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? దాదాపు గంట పాటు జరిగింది కాబట్టి ఏమైనా ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తున్నాయా? అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం బందర్ రోడ్ ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంది ఎన్ఎస్సీ కావచ్చు, అలాగే భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకున్నాయి. అలాగే ప్రధాని రోడ్ షో ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నుంచి ప్రధాని రోడ్ షోను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ని పూర్తి స్థాయిలో మళ్లించారు. బందర్ రోడ్డు మీదుగా కాకుండా ఇతరత్ర ప్రత్యామ్నాయ మార్గాల వైపు భారీ వాహనాలు, ఇతరత్ర సామాన్య ప్రజలను కూడా మిగిలిన ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలను మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎటువంటి భద్రతాపరమైన ఎటువంటి లోపాలు లేకుండా పూర్తిగా ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్లింపు అనేది ఈ రోజు ఉదయం నుంచి జరిగింది. కాబట్టి ఈ రోడ్ షో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ గా జరిగింది. రోడ్ షో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే పూర్తి స్థాయిలో జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే ఈ రోడ్ షో కూడా బెంచ్ సర్కిల్ వద్దకు చేరుకున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక టెంట్ లో ప్రస్తుతం ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు భేటీ అయ్యి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కావచ్చు, ఎన్నికల సరళ మీద చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అంటే పిఎంఆర్ షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపు ఇది 3వ సారి ఏపీలో పర్యటించడం, అలాగే ఫేజ్ వైజ్ ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, ఈ అలయన్స్లో ఆ శ్రేణుల్లో ఎటువంటి ఉత్సాహం కనబడుతుంది? ఎలాంటి బూస్టింగ్ ఇచ్చింది ప్రధాని పర్యటన? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే ఇది 3వ సారి, 3 విడతలుగా ప్రధాని ఏపీలో పర్యటించారు. మొదటి సభ చిలకలూరిపేటలో నిర్వహించారు, అది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రధాని కూడా ఈ స్థాయిలో జనం వస్తారని ఊహించలేదు. ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందన్న అభిప్రాయాన్ని కూడా ప్రధాని ఆ సభలోనే, చిలకలూరిపేట సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు చిలకలూరిపేటలో జరిగిన సభకైతే అసలు ఆయన ప్రసంగానికే అడ్డం తగిలిన పరిస్థితి, ఆయన ప్రసంగమే ఆటంకాలు ఏర్పడిన పరిస్థితి నెలకొనుంది. మరొక వైపు చూస్తా ఉంటే ఆ తర్వాత 6వ తేదీన 2 అనకాపల్లి, రాజమండ్రి, సో ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో పర్యటించారు. అక్కడ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఇవాళ రాజంపేట పార్లమెంట్ పరిధిలోని కలికిరిలో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక విజయవాడలో అయితే రోడ్ షో నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం 4 సభల్లో పాల్గొన్న ప్రధాని ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. మొత్తం మూడు దఫాలుగా ప్రధాని పర్యటనలు చేశారు. 3 ప్రాంతాలను కూడా కవర్ చేసిన పరిస్థితి. అటు గోదావరి జిల్లాలో పర్యటించారు, ఉత్తరాంధ్రలో పర్యటించారు, రాయలసీమలో పర్యటించారు, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా పర్యటించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఏపీలో ప్రధానమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కవర్ చేసుకునే విధంగానే తన పర్యటనను ఫిక్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక విధంగా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు జోష్ని నింపే అంశంగానే కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ప్రధాని సభలు కావచ్చు, ప్రధాని ఇవాళ బందర్ రోడ్ లో చేపట్టిన రోడ్ షో కావచ్చు గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పని పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది మరింత నైతిక బలాన్ని, నైతికంగా చూసుకుని మరింత ఉత్సాహాన్ని ఆ కూటమి అభ్యర్థులకు కావచ్చు, కూటమి పార్టీలకు సంబంధించిన క్యాడర్ కు మరింత ఉత్సాహాన్ని, జోష్ని పెంచే అంశంగానే దీన్ని పరిగణించాల్సి వస్తుంది. దేవి. ఆల్ రైట్, పిఎంఆర్ చంద్రశేఖర్, ప్రధాని ఏపీ పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. కొంతవరకు కూడా ఈ అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలకు జోష్ నింపిందని చెప్పుకోవచ్చు.